హాయ్ హలో ఎలా ఉన్నారండి బాగున్నారా? నేను మీ దుర్గా లీలాధర్. ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. నన్ను చాలా రోజుల నుంచి చాలామంది అడుగుతున్నారన్నమాట. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు వీడియోస్ అవి ఎందుకు చేయలేదండి, తిరుపతి వెళ్ళారు అనేసి అన్నారు కదా. అప్పటి నుంచి వీడియోస్ ఎందుకు చేయలేదు, ఆ వీడియోలు ఎందుకు అప్లోడ్ చేయలేదు, అప్పటికి మీరు ఛానల్ స్టార్ట్ చేశారు కదా అని అడిగారు. నాకు అప్పుడు తీయాలన్న ఇంట్రెస్ట్ లేకపోయిందండి, ఎక్కువ టైం లేకపోయిందన్నమాట. టైం లేక నేను వీడియోస్ అయితే తీయలేదండి. తిరుమలలోని బిజీగా అయిపోయింది, హడావిడి అయిపోయింది అన్నమాట. అయినా నాకు వీడియో తీయాలన్న ఆలోచన కూడా లేకపోయింది. నేను అప్పటికి ఛానల్ పెట్టింది కొత్త మాట. నాకు వీడియోస్ ఇలా తీయాలి పెట్టాలన్న ఆలోచన లేకపోయింది. అవన్నీ తెలుసుంటే ముందే తీసేదాన్ని అన్నమాట. చాలామంది అడుగుతున్నారు, నేను వీడియోలు చేసినా లైవ్లు చేసినా నా హెయిర్ అది లేదు కదా, ఎక్కడ ఇచ్చారు అంటే నేను తిరుపతిలో ఇలా మొక్కు ఇచ్చానని చెప్తే అప్పుడు అందరూ అడిగేవారు అన్నమాట. ఆ వీడియోస్ కూడా షేర్ చేయండి, మీరు శ్రీశైలం వెళ్ళిన వీడియోలు అవి పెట్టారు కదా, మరి తిరుమల ఎందుకు పెట్టలేదంటే కారణం ఇదేనండి. నాకు తీయాలన్నంత ఆలోచన రాలేదన్నమాట. ముందే నాకు కొంచెం అలాగ ఆలోచన ఉంటే పెడదును, నాకు అయినా అంత టైం కూడా లేకపోయింది. 4 డేస్ ఉన్నాము. ఆ 4 డేస్లో కూడా నేను తీయలేకపోయాము. తిరుపతి, అరుణాచలం, శ్రీపురం చాలా టెంపుల్స్కి వెళ్ళామన్నమాట. అవన్నీ తీసుంటే బాగుండేదని తర్వాత అనిపించింది. టైం ఉంటే తీసేదాన్నే. ఈ పట్టు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కంపల్సరీ తీస్తానండి. పచ్చటి మొక్కలను చూపిస్తున్నాను అనమాట. ఈ మొక్కలు అవి మా ఇంటి దగ్గరే ఉంటాయి, తులసి మొక్కలు. తులసి మొక్క ఇంట్లో ఉంటే చాలా మంచిది అంటారు చాలామందికి. కొంచెం మందికి ఆనువాయి కూడా ఉండదంటారండి, మొక్క నాటరు. అలాంటి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి మా ఫ్యామిలీలోనే. చాలామంది తులసి మొక్కలను అది వేయరన్నమాట. మేము కూడా వేసేవాళ్ళం కాదు, తర్వాత ఇలాగ ఉంటే మంచిది అంటున్నారని తర్వాత వేయటం మొదలు పెట్టాము. వేసి పూజలు అవి చేయరంట మరి మా ఫ్యామిలీలో, ఎందుకో తెలియదండి, రీజన్ అయితే నాకు తెలియదు. మా వాళ్ళు అయితే కొంతమంది వేయరు, కొంతమంది చేస్తారు. ఈ రోజుల్లో తులసి మొక్క అందరి ఇంట్లో ఉంటే మంచిదని ప్రతి ఒక్కళ్ళు వేస్తూనే ఉంటున్నారు. నేను ఇంకా అవన్నీ పట్టించుకోకుండా నేను మామూలుగా తులసి మొక్క నాటుకుని ఒక అగరత్తి పళ్ళు వెలిగించుకుంటానండి. దీపారాయణ చేసినప్పుడు దండం పెట్టుకుంటాను, మార్నింగ్ ఈవినింగ్ దండం పెట్టుకుంటాం. మరి మా ఫ్యామిలీలో ఎందుకు వేయరు అనేది నాకు తెలియదు. ఏ తులసి మొక్క లేని ఇల్లు ఉండదని చాలామంది చెప్తుంటే విన్నాను నేను. నా పెళ్ళైన కాడ నుంచి ఇలా తులసమ్మని వేసుకుని పూజ చేసుకోవటం అలవాటు చేసుకున్నాను. తులసి ఉంటే దుష్ట శక్తులు అనేవి రావంటండి, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంటుందంట. తులసి ఒకటి, కలబంద ఒకటి, తమలపాకు మొక్క ఒకటి, స్నేక్ ప్లాంట్ ఒకటి, మనీ ప్లాంట్ ఒకటి, ఇలా కొన్ని మొక్కలు ఉండాలండి. ముళ్ళకు సంబంధించిన మొక్కలు ఇంట్లో ఉండకూడదని చెప్తారన్నమాట. మెయిన్ తులసి, లక్ష్మీ తులసి. ఈ తులసుల్లో చాలా తులసులు ఉంటాయన్నమాట. లక్ష్మీ తులసి, విష్ణు తులసి, రామ తులసి అని చాలా రకాల తులసులు ఉంటాయి. నేనైతే లక్ష్మీ తులసి, నేను ఇది వరకు మా ఊరు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకున్నాను అన్నమాట విత్తనాలు. ఆ విత్తనాలు తెచ్చుకుని వేసుకున్నానండి అప్పుడు. అంతేగాని బయట ఉన్న మొక్కలు తెచ్చి నేను కుండీల్లో వేయనమాట. ఈ వీడియో మొత్తం మొక్కలనే చూపిస్తున్నానండి, ఎందుకంటే మొక్కలు ఎంత బాధ ఉన్నా ఎంత పెయిన్ ఉన్నా పైకి నవ్వుతూనే కనిపిస్తాయి అన్నమాట, కలకలలాడుతూ స్వచ్ఛంగా కనిపిస్తాయి. అదే మనుషులైతే పైకి నవ్వుతూ ఉన్న లోపల విషం పెట్టుకుని ఉంటారు. అవకాశం వస్తే ఎప్పుడేమందామా అని చూస్తూ ఉంటారు తప్పితే ఎదుటి వాళ్ళు ఏదైనా చేస్తుంటే దాన్ని ఎంకరేజ్ చేయటం అనేది ఉండదండి. అందుకే మొత్తం అన్ని మొక్కలనే చూపిస్తున్నానండి. మొక్కల వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా ఉన్న ప్లేస్లోనే కొన్నే మొక్కలు పెట్టుకుంటాను అన్నమాట, ప్రశాంతంగా ఉంటాయి. తులసమ్మ దగ్గర అయితే కొంచెం ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చుంటానండి. మంచి ఆక్సిజన్ కూడా ఇస్తుంది కదా తులసమ్మ. ఆ చెట్టు దగ్గర కూర్చుని ఉంటే హాయిగా ఉంటుంది అన్నమాట. రోజు ఎప్పుడన్నా ఏదైనా బాధ అనిపించినప్పుడు తులసమ్మ దగ్గర కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. తులసి మొక్క ఆనవే లేదంటారు కానీ నేను నా అంత హైట్ ఎదిగినాయి ఆ తులసి మొక్కలో. నేను వేసిన ప్రతి మొక్క కూడా నా అంత హైట్ ఎదిగింది తులసి మొక్క. ఏంటో మరి ఆనవే లేకపోతే అంతంత ఎదగవు కదా, పచ్చగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఇప్పుడు అవి ఇంకా వర్షాలు పడుతున్నాయి కనుక ఆ ఆకులు కొంచెం చిన్న ఆకులు అయిపోయినాయి, లేకపోతే పచ్చగా ఉండేయండి. పచ్చటి వాతావరణం, చెట్లు పచ్చగా ఉంటేనే బాగుంటాయి అన్నమాట. అవి ఎండిపోతే బాగోవు. మనుషులు కూడా అంతేనండి, ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండాలి. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా, బాధ వచ్చినప్పుడు ఒకలాగా, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా, అలా ఉండకూడదండి. ఎప్పుడూ ఒకేలాగా ఉండాలని నేను అంటాను. నేనైతే అలాగే ఉంటాను. నాలో ఎంత బాధ ఉన్నా ఎంత ఏమున్నా కానీ నా మొహంలో కనిపించనివ్వను, ఎప్పుడూ హ్యాపీగా ఉన్నట్టే కనిపిస్తాను అనమాట. చాలామంది
అంటారు, నీకేం బాధలు ఉన్నాయి, నువ్వు ఎప్పుడు హ్యాపీగానే ఉంటావు కదా, నీకేం ఆలోచన ఉందంటారు. కానీ నాకేముందో ఎదుటి వాళ్ళకి తెలియదు కదండి. అది ఏముందో నాకు నా పర్సనల్ నాకే తెలుస్తుంది, అంతే కదా. నా గురించి ఎదుటి వాళ్ళు ఎలాగ అంచనా వేయగలరు, వేయలేరు కదా. మనం చెప్పలేము వాళ్ళకి, చెప్పుకొని కొన్ని ఉంటాయి, చెప్పలేని కొన్ని ఉంటాయి. మన పర్సనల్ విషయాలని ఎవరికి చెప్పుకోకూడదండి. నేనైతే ఎవరికి చెప్పను. ఏదో మాట్లాడామా ఏమ్మా అంటే ఏమ్మా అన్నామా మాట్లాడామా అంతవరకే తప్పితే అంతకు మించి వేరే విషయంలోకి అయితే వెళ్ళను. ఇంట్లో పర్సనల్ విషయాలు అయితే ఎవరికి కూడా ఎంత క్లోజ్గా ఉన్నా కూడా ఎవరికి కూడా చెప్పకూడదని నేను అనుకుంటాను అనమాట. ఎందుకంటే కొంతమంది ఉంటారు, అది మనల్ని వీక్ పాయింట్ గా తీసుకుంటారన్నమాట. మన ఫ్యామిలీ గురించి మన వాళ్ళ గురించి ముందు ముందు అడుగుతూ ఉంటారు. ఆ అడిగినవి కూడా చెప్పకూడదు. నేను కొంచెం ముందు ఒకసారి నేను అలా పొరపాటు చేశానేమో అనిపిస్తుంది అన్నమాట. కొన్ని విషయాలు చెప్పి మనం ఎంత చెప్పకూడదన్నా సరే ఏదో రకంగా బయటికి లాగుదామని చూస్తారు. ఒక్కొక్కసారి వీక్నెస్ ఒక్కోసారి చెప్తాము సడన్గా, మనకు వచ్చే ఆ కోపానికి అది ఒక్కొక్కసారి చెప్పవలసి వస్తుంది, చెప్తాము, అదే పట్టుకుంటారన్నమాట ఒక్కొక్కళ్ళు. అందుకే నాకు ఇప్పుడు మనుషులనది బట్టి నాకు అలాగ అనిపించింది అన్నమాట. ఏమీ చెప్పకూడదు, ఎవరితోటి ఏమీ షేర్ చేసుకోకూడదు అనిపించింది. కానీ ఏం చెప్పినా కానీ ఎదుటి వాళ్ళకి చెప్తే మన మనసులో బాధ తీరుతుంది అంటారు, కానీ తీరదండి, ఇంకా ఎక్కువ అవుతుంది. వాళ్ళు అవకాశం చూసుకుంటారు, అవసరం ఉన్నంత వరకు ఒకలాగా ఉంటారు, అవసరం తీరిపోయాక మళ్ళీ అయ్యే మాటలు దెప్పుతూ ఉంటారు. అలాగన్నావు కదా ఇలాగన్నావు కదా అని దెప్పుతూ ఉంటారు అన్నమాట. అవన్నీ మనం కొంచెం ఆలోచించుకొని మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో మనుషులతోటి మన దగ్గర వాళ్ళైనా దూరం వాళ్ళైనా మరి రిలేటివ్స్లోనైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఇవన్నీ నేను తెలుసుకున్నాక మీతో చెప్తున్నాను అనమాట. నా చుట్టూ ఉన్న మనుషులతో నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి నాకు కాలం నేర్పిన ఒక పాఠం అన్నమాట ఇదంతాని. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఎవరితోటి కూడా అతి స్నేహం అతి ప్రేమ కూడా చూపించకూడదండి ఎవరి మీద కూడాని. అతిగా కూడా ఎవరైనా ఏదైనా అడిగినా కూడా మనకు తెలియదనే చెప్పాలి. తెలుసని కూడా ఈ రోజుల్లో ఎవరితోటి ఏమీ చెప్పకూడదు. ఏ విషయం అన్నా తెలిసింది చెప్పినా తెలియక చెప్పినా కూడా అది ప్రాబ్లం అయిపోతుందన్నమాట. అందుకే నేను ఈరోజు అన్ని మొక్కలతో చూపిస్తున్నాను. మొక్కలైతే చాలా ప్రశాంతమైన వాతావరణం కదండి. అవి ఎప్పుడు మనం ఆ చెట్లని పువ్వులు అవి కోస్తాం, ఆకులు కోస్తాం, కాయలు కోస్తాం, అయినా అవి మన మీద నవ్వుతూనే ఉంటాయి, ప్రేమే చూపిస్తాయి తప్పితే ద్వేషం చూపించవు. మనం మనుషులకి సాయపడినా కానీ వాళ్ళు మన మీద ద్వేషమే పెంచుకుంటారు, లాస్ట్కి మనం వాళ్ళకి విరోధులం అవుతాం అన్నమాట. అందుకే నేను మనుషులను చూపించడం కన్నా మొక్కల్ని పువ్వుల్ని చూపించడం మంచిది అనిపిస్తుంది. మొక్కల్ని పువ్వుల్ని వీడియోల కింద తీసానండి ఈ వీడియోలోని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మొక్కలను పెంచుకోవాలి. మొక్కలను పెంచుకోవటం వల్ల మన పర్యావరణం కూడా చాలా హాయిగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. మనకి వాతావరణం ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అవి ఆక్సిజన్ కూడా ఇస్తాయి. సమ్మర్ టైంలో నీడను కూడా ఇస్తాయి అన్నమాట. సమ్మర్ టైంలో ఇప్పుడు ఎండలు ఎక్కువైపోయి వేడికి అది తట్టుకోలేకపోతున్నాం. ఇలా కొన్ని చెట్లు మనం ఉన్న ప్లేస్లోనే కొంచెం చెట్లు అయి పాతుకుంటే మనకి చల్లటి గాలి వస్తుంది, ఆక్సిజన్ వస్తుంది, మన అంత వేడి తెలియదు అన్నమాట. అది ఒక రీజను నేను మొక్కలని చూపించడంలోని. మంచి వాతావరణం, పచ్చటి మొక్కలు, ప్లేస్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి, ప్లేస్ లేని వాళ్ళు చిన్న చిన్న కుండీలు పెట్టుకుని వేసుకుంటారు. అన్ని రకాల మొక్కలు పెట్టుకోవచ్చు. మనం వేసుకున్న మొక్కల నుంచి పువ్వులు వచ్చినా పళ్ళు వచ్చినా ఈ మధ్యన చాలామంది మిద్దె తోటల కింద పెంచుకుంటున్నారు అన్నమాట. ఎవరి ఆరోగ్యం వాళ్ళే చూసుకోవాలండి. ఆ మిద్దె తోట కింద అంటే కొంచెం కాయగూరలు ఆకుకూరలు ఈ ఆర్గానిక్గా చేసుకుంటున్నారు అన్నమాట. అంటే అందులో ఇంకా కెమికల్స్ అవి ఏమి ఉండవండి. మనం బయట ఆకుకూరలు కొన్న ఈ కెమికల్స్లో ముంచిస్తారు. బయట అక్కడ మనకి నిగనిగలాడుతూ బాగా ఫ్రెష్గా కనిపిస్తాయి, ఇంటికి వచ్చినప్పటికి వాడిపోతాయి. మనం ఇంటి దగ్గర పండించుకున్నవి అలాగ ఉండవన్నమాటగా ఫ్రెష్గా ఉంటాయి. అందుకే వీలైనంత మటుకు ఎక్కువగా మొక్కలు పెంచండి. మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.